హర్పీస్ వైరస్ ఒక సింపుల్ మిస్టేక్ లైఫ్ లాంగ్ సఫరింగ్. ఎందుకంటున్నానంటే హర్పీస్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి మీరు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. సో ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది ఈ మధ్య చాలా కామన్, చాలామంది దీని గురించి సఫర్ అవుతున్నారు. సో ఈరోజు మనము హర్పీస్ వైరస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. హెర్పీస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాలు, దీని లక్షణాలు ఏంటి, దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, దీనికి హోమియోపతిలో ఎలాంటి స్కోప్ ఉంది, ఎలాంటి మందులు ఉన్నాయి, దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. హలో వీవర్స్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. సో ఈరోజు నేను ఒక మంచి టాపిక్ గురించి మీ ముందు మళ్ళీ వచ్చాను. అదేంటంటే హర్పీస్ ఇన్ఫెక్షన్. హర్పీస్ ఇన్ఫెక్షన్ అనగానే చాలామందికి తెలీదు, తెలిసిన వాళ్ళేమో భయపడుతుంటారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఏ మందులు వాడినా తగ్గట్లేదు, తెలియని వాళ్ళకి అది హర్పీస్ ఇన్ఫెక్షన్ ఉందనే తెలుస్తలేదు. అలా ఉంది ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండి. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే మీరు ఎక్కడైనా బయట కలవడానికి వెళ్ళారనుకోండి, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ ఉండని, ఈవెన్ ఎవరైనా బయట కలిసినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది మీకు స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్ మీరు ఇన్ కేస్ మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఈవెన్ మీరు కిస్ చేసినా కూడా ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అర్థమైంది కదా హర్పీస్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది. ఈ హర్పీస్ ఇన్ఫెక్షన్ అనేది ఎదర్ కిస్ ద్వారా లేదా సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా వస్తాయండి. సో ఇది వచ్చాక ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఫస్ట్ రావంగానే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే, ఫస్ట్ ఇవి మెయిన్ ఏంటంటే మన పురుషాంగం దగ్గర లేదా పురుషాంగం రౌండ్ అటు ఇటు దగ్గర వస్తాయి. అక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది అంటే మీకు దురదలాగా ఉంటుంది, మంటలాగా ఉంటుంది. ఓకే, ఆ దురద మంట అయినాక ఏమవుతుందంటే స్లోగా అక్కడ రెడ్గా అవ్వడం జరుగుతుంది, స్వెల్లింగ్ కూడా వస్తుంది. సో రెడ్నెస్ స్వెల్లింగ్ అయినాక నెక్స్ట్ ఏమవుతుందంటే అక్కడ చిన్న చిన్న కుర్పులాగా, వాటర్ బ్లిస్టర్స్ అంటాం, అంటే పసుతో పాటు లేదా వాటర్తో పాటు చిన్న చిన్న కుర్పులాగా, పింపుల్స్ ఎలా అయితే అలా చిన్న చిన్న కుర్పులాగా అవుతాయి. ఆ చిన్న చిన్న కుర్పులు అయినాక ఏమవుతాయంటే అవి గ్రాడ్యువల్గా బ్రేక్ అయ్యి దాని నుంచి వాటర్ వస్తాయి. ఆ బ్రేక్ అయినాక ఏమవుతుంది, అక్కడ సెన్సిటివిటీ పెరగడము, నొప్పి రావడము, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవి హర్పీస్ వైరస్ వచ్చే ఫస్ట్ మీలో కనిపించే లక్షణాలు అంటే. సో హర్పీస్లో ఎన్ని రకాలు ఉంటాయి? హర్పీస్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి HSV1, HSV2, అంటే హర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1, హర్పీస్ సింప్లెక్స్ వైరస్ 2. సో జనరల్గా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్గా వచ్చే వైరస్ ఏంటంటే HSV2. HSV1 ఉందనుకోండి, జనరల్గా అది నోటు దగ్గర వస్తుంది. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు చూడండి చిన్న చిన్న పొక్కులాగా వస్తుంది కదా, దాన్ని మనం హర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1 అంటాము. కానీ మన పురుషాంగం దగ్గర సెక్షువల్ ట్రాన్స్మిషన్ తర్వాత వస్తుంది కదా, అది HSV2 అనేది వస్తుంది ఆ వైరస్. సో మీకు ఇన్ఫెక్షన్ ఉందా లేదని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే మీరు సింపుల్ బ్లడ్ టెస్ట్ అండి. HSV1 IgG IgM, HSV2 IgG IgM, సింపుల్ బ్లడ్ టెస్ట్ ఇది చేయించుకుంటే తెలిసిపోతుంది మీకు వైరల్ ఆ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని. సో దీన్ని స్పెషాలిటీ తెలుసా మీకు హర్పీస్ సింప్లెక్స్ వైరస్ది? ఇది ఎలా ఉంటుందంటే మన నరాల్లో పోయి దాచుకొని కూర్చుంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చినాక ఇంతకుముందు చెప్పినా కదా, అలాంటి సిమ్టమ్స్ వచ్చి అంత పొక్కులాగా వచ్చేసి డ్రై అయిపోయి మనం తగ్గిపోయింది అనుకుంటాం, కానీ అది మన నరాల్లో పోయి దాచుకున్నాక ఏమవుతుంది, మళ్ళీ ఎప్పుడైనా మనం బయట కలిసినామా లేదా ఎప్పుడైనా మన ఇమ్యూనిటీ తగ్గిందా లేదా జ్వరం వచ్చిందా, అప్పుడు మళ్ళీ ఇది బయటకు వస్తుంది. సో ఇలా నరాలు దాచుకొని ఉండి మళ్ళీ బయటకు వస్తూనే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇంగ్లీష్ మందులో దీనికి ట్రీట్మెంటే లేదంటారు. కానీ మీకు తెలుసా హోమియోపతిలో ఇలాంటి దానికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ పర్మనెంట్గా తగ్గించవచ్చు. నా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి. ఆ కేసెస్లో మొత్తం నేను హర్పీస్ సింప్లెక్స్ వైరస్ని కంప్లీట్లీ తగ్గించాను. ఈవెన్ ఆ రిపోర్ట్ కూడా నెగిటివ్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో హోమియోపతిలో ఎలా ఉంటాయంటే తత్వాన్ని బట్టి, సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం.
ఆ ట్రీట్మెంట్ చూసేసి దాన్ని బట్టి మనం మందులు ఇస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ స్లో అనుకుంటారు, కానీ అది కాదు. హోమియోపతిని మనం ఫాస్ట్గా కూడా ట్రీట్ చేయవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే మీ ఇమ్యూనిటీని పెంచుకుంటూ దీన్ని గ్రాడ్యువల్గా తగ్గించవచ్చు. సో అర్థమైందా మీకు హర్పీ సింప్లెక్స్ వైరస్ గురించి? సో జాగ్రత్తగా ఉండండి, బయట వెళ్ళకండి, బయట వెళ్ళిన ప్రొటెక్షన్తో వెళ్ళండి, ఎంత అయితే అంత అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీకు అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని వెళ్ళి కలిసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు తొందరగా దీని నుంచి బయటకు రావచ్చు. లేదా దీన్ని ఇలాగే వదిలేశారనుకోండి, ఇన్ ఫ్యూచర్లో మీకు దీనివల్ల ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీకు దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా, ట్రీట్మెంట్ కావాలంటే కింద ఉండే నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.